వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో సరైన వసతులు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో 30 మంది సిబ్బందికి గాను 10 మంది సిబ్బంది ఉన్నారు. రోగులకు సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సికినవ్ చిన్న హాస్పిటల్లో సందర్శించారు. సిబ్బందిని వివరాలు అడగగా హాస్పిటల్లో మొత్తం 30 మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు 10 మంది ఉన్నారని, 30 మంది పని మేం ఎక్కడ చేశామని సమాధానం ఇచ్చారు. చెరువు గ్రామం, సంతమాలూరు మండలం. మేము ఇక్కడ నర్సరావుపేటలో వైద్యం బాగా గవర్నమెంట్ హాస్పిటల్లో నీట్ గా ఉంటుందని వచ్చాము. కానీ ఇక్కడ సిబ్బంది కొరత బాగా ఉంది. సెలైన్ పెడితే సెలైన్ తీయటానికి కూడా సిబ్బంది లేనంత కొరతగా ఉంది. మేమే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎందుకు ఏం జరిగింది? నేను మోషన్స్ అవుతుంటే వచ్చాను. కానీ ఇక్కడ డాక్టర్ గారు చిన్న సెలైన్ బాటిలే కట్టి ఇంకా అదే సరిపోతుంది అంటున్నారు. మళ్ళీ సాయంత్రం నీకు 7 తర్వాతనే అన్నారు. మరి ఈ లోపు మరి నీరసంగా ఉంది, నా పరిస్థితి ఎట్లా అని నేను కంపౌండర్ని అడిగితే 7 తర్వాత నేను బాబు అన్నారు. అందుకని నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇది గవర్నమెంట్ గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సికినం చిన్న, ఉమ్మడి గుంటూరు జిల్లా పౌర హక్కుల సంఘం సంయుక్త కార్యదర్శి. నేను ఈరోజు ఈ హాస్పిటల్లో ఒక మహిళకి బ్లడ్ ఎక్కించే దశలో వాళ్ళ బంధువులు వచ్చి అయా ఇట్లా ఇబ్బందిగా ఉంది, అమ్మాయికి కాస్త చూద్దుగా రమ్మంటే ఈ హాస్పిటల్కి వచ్చాను. ఈ హాస్పిటల్కి వచ్చి ఆ మహిళా వార్డుకి వెళ్ళి చూస్తే ఉన్న పరిస్థితుల్లో అక్కడ మహిళలు బాత్రూమ్కి వెళ్తే వాటర్ లేవని అక్కడ ఉన్నటువంటి నర్సు మీద ఘర్షణకు దారితీశారు. నేను అప్పుడు ఆ నర్సును అడిగాను, నేను అమ్మా వాటర్ లేకపోతే బాత్రూమ్కి టాయిలెట్కి ఎలా వెళ్తారమ్మా అంటే, మేము సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి అని ఆ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్ చెప్పడం జరిగింది. మరి 12 ఫ్యాన్లు తిరగటం లేదు కదమ్మా, మీలాగే వాళ్ళు కూడా మనుషులు కదా అని అడిగాను నేను. సూపరింటెండెంట్ గారు ఎట్లా మనిషో ఈ పేషెంట్లు కూడా అలానే మనుషులమ్మా, మనుషుల్లాగా చూడండి, మీ సూపరింటెండెంట్ కూడా చెప్పండి అని మాట్లాడితే, మేము సూపరింటెండెంట్ గారి దృష్టికి 3 దఫాలు తీసుకెళ్ళామండి ఫ్యాన్లు తిరగట్లేదని. కానీ మేము ఎంత మాత్రం చెప్పగలం, మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలిగే వాళ్ళమే కానీ మేము డిమాండ్ చేసి చెప్పేవాళ్ళం కాదు కదని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది. బాత్రూంలో వాటర్ కానీ నేను సూపరింటెండెంట్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా సూపరింటెండెంట్ గారు మీ బాత్రూంలోనేమో కలరా ఉండల వాసన వస్తుంది, వాళ్ళ బాత్రూంలో కలరా వాసన వస్తుంది, నీవెట్ట మనిషివో వాళ్ళు కూడా అట్టే మనుషులు కదా, ఒక మనిషిని మనిషిలాగా చూడటానికి ముందు ఇష్టపడండి, డాక్టర్ అయితే మాత్రం మేము బాధపడం. కానీ ఒక డాక్టర్గా ఒక పేషెంట్ని నీలాగంటి మనిషిని ప్రేమతో చూస్తేనే ఆ రోగి తొందరగా నయం ఇంటికి వెళ్ళగలను. కానీ మీరు రోగిని అసహించుకుంటా వైద్యం చేస్తే ఇలానే ఉంటుంది. పైపచ్చి సూపరింటెండెంట్ రంగారావు అనేటువంటి వ్యక్తి ప్రమోషన్ల కోసం అధికార పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ హాస్పిటల్ని ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు కానీ కనపడుతున్న దశ లేదు. మేము ఈ సూపరింటెండెంట్ని కలిసి అడుగుదామని గతంలో 2 సార్లు వచ్చాం. ఎప్పుడు వచ్చినా సూపరింటెండెంట్ హాస్పిటల్లో ఉండడు, మేము అడిగే ప్రశ్నకు సమాధానం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను రాష్ట్రంలో పరిపాలన పరిగెత్తిస్తుంటాను, అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాను, కొత్త హాస్పిటల్ కడుతున్నాను, నేను ఎక్కడైనా ప్రజలకు సర్వీస్ చేస్తాను, 40 సంవత్సరాలు పెట్టి నా సర్వీస్ అంతా ఇప్పుడు ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్రికెట్ కెప్టెన్ లాగా ఆట ఆడితే 11 మంది టీంలో ఆయన ఒక్కడాడితే టీం గెలవదన్న సంగతి ఆయన గుర్తించట్లేదు. ఆయన ఓడించడానికి ఆయన వెనుకెడుతున్న 10 మంది టీం సభ్యులే ఉన్నారు, అది కూడా ఆయన గుర్తెరగాలని చెప్పేసి మేము ఆయనకి హెచ్చరిస్తా ఉన్నాం. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రభుత్వం పెట్టిపోతే మాకెందుకు, మా పనులు మాకు నడుస్తున్నాయా లేదా, మా ప్రమోషన్లు మాకు వస్తున్నాయా లేదా, మా జీతాలు మాకు వస్తున్నాయా లేదా అని చెప్పేసి విధానంలో డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము డాక్టర్లకి చెప్తా ఉన్నాం. రోగుల్ని ప్రేమించాల్సిన అవసరం ఉన్నది. రోగి కూడా నీ వైపు నుంచి వచ్చినటువంటి వాడే. ఇక్కడ ఇంకో వ్యవస్థ నడుస్తూ ఉన్నది ఈ నర్సరావుపేటలో. ఒక డాక్టర్ ఏదైతే ఒక కులం ఎంచుకొని ఆ డాక్టర్ని ప్రజా సంఘాలకు మేము ప్రశ్నించినప్పుడు, ఏ కులం డాక్టర్ అయితే ఆ కులానికి సంబంధించినటువంటి కుల నాయకులను తీసుకొచ్చి మా మీద మాటలు దాడి చేపించి పేషెంట్ల మీద మాటలు దాడి చేపిస్తున్న దశ ఉన్నది. మేము ఆ కుల సంఘాల నాయకులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా నీ కులానికి సంబంధించినటువంటి పేషెంట్లు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి అనారోగ్యం కలిగినప్పుడు
వాళ్ళ గురించి మాట్లాడటానికి ఆలోచించండి. మీకు డాక్టర్తో సన్నిహిత్యం ఉందని చెప్పి ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించి డాక్టర్ వైపు మాట్లాడకాకుండా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. సంపూర్ణమైన వైద్యం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రధాన వైద్యశాలని చెప్పినప్పుడు ఆ వైద్యశాలలో సంపూర్ణమైన వైద్యం లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి వచ్చేటువంటి రోగులు పరిస్థితి ఏందనేది ఒకసారి అధికారులు ఆలోచించాలా, పాలకులు ఆలోచించాలా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయన కూడా ఒక డాక్టర్ వృత్తిని ఎంచుకొని వచ్చినటువంటి వాడు, ఆయన డాక్టర్గా ఒకసారి ఈ మనసు పెట్టి హాస్పిటల్ వైపు ఆలోచించి చూడాలని చెప్పేసి ఆయన కూడా అడుగుతా ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు నీ సంబరాల్లో మునిగిపోతే ఇక్కడ జనం అనారోగ్యంతో అల్లాడుతా ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని వారానికి ఒకసారి అయినా సరే నువ్వు ఈ హాస్పిటల్ సందర్శించకపోతే రోగులు వాళ్ళ బాధలతో వాళ్ళు అల్లాడిపోతా ఉంటారు. రానున్న రోజుల్లో నీకు ఈ రోగులతో కూడా అవసరం ఉంటది. ఈ రోగులు ఓటేసే రోజు అంటూ ఉండకపోవచ్చు నువ్వు పట్టించుకోకపోతే. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఈ హాస్పిటల్ పై దృష్టి పెట్టి ఈ సూపరింటెండెంట్ గారిని కాస్త దారిలో పెట్టేసి ఇక్కడ పేద ప్రజలకి వైద్యం అందేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.